కాంగ్రెస్లో ఏ విషయమైనా అంత తేలిగ్గా తేలదు. వడపోతలు ఎక్కువగా ఉంటాయి. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో హైకమాండ్ ఫటాఫట్ తేల్చేస్తుంది. కారణం రేవంత్ రెడ్డి. ఆశావాహులో హేమాహేములు ఉండగా నవీన్ యాదవ్కే టికెట్ ఎందుకు ఇచ్చారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యువకుడికి ప్రాధాన్యత ఇవ్వడం, పార్టీలోని సీనియర్ నాయకుల్ని పక్కకు పెట్టడం హాట్ టాపిక్ అయింది. అధికార పక్షం అండదండలు, ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకు మద్దతు ఉండడం లాంటి అంశాలు నవీన్ యాదవ్కు కలిసొచ్చే అంశంగా మారాయి. బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీ ఓటర్లను తమ వైపు మొగ్గుతారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇక ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ మద్దతిస్తుందనే ప్రచారం కూడా ఊపందుకుంది. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో మరోసారి వేడి మొదలైంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ పేరు ఖరారవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ రెడ్డి తానే స్వయంగా ఈ అభ్యర్థిత్వాన్ని ప్రోత్సహించారని, పార్టీలో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసినా చివరికి తన నిర్ణయాన్ని అమలు చేయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి ఈ సీటును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వ్యాపారవేత్తలు, ముస్లిం ఓటర్లు, మధ్యతరగతి ఉద్యోగులు, సామాన్య ప్రజానీకం ఇలా భిన్న వర్గాలున్న ప్రాంతం. ఇక్కడ అభ్యర్థి ఎంపికంటే కేవలం ఓ సీటు కాదని, అది గ్రేటర్ రాజకీయ దిశను నిర్ణయించే పరీక్షని రేవంత్ రెడ్డి భావించినట్లు సమాచారం. నవీన్ యాదవ్ ఇప్పటికే 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడంతో సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశాలున్నాయని రేవంత్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో నవీన్కు మంచి పరిచయాలుండడం, స్థానిక సమస్యలపై అవగాహన కూడా కలిసి వస్తుందనే ఆశాభావంతో బరిలోకి దించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు వేరే పేర్లు సూచించినా సీఎం రేవంత్ మాత్రం చివరికి నవీనే సరైన వ్యక్తి అని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఇది రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్లో కొత్త ధోరణికి నిదర్శనం. ఆయన తన పంథాను నెగ్గించుకునేంత వరకు వెనక్కి తగ్గలేదు. ఇక నవీన్ యాదవ్ ఎంపికలో మరో ఆసక్తికర కోణం కనిపిస్తోంది. మజ్లిస్తో పరోక్ష అవగాహన ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. హైదరాబాద్లోని ముస్లిం ఓట్ బ్యాంకును దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ మజ్లిస్పై మృదువైన వైఖరిని అవలంబిస్తోంది. జూబ్లీహిల్స్ వంటి మిశ్రమ ఓటర్లున్న ప్రాంతాల్లో మజ్లిస్ ఓట్లు తోడైతే కాంగ్రెస్కు లాభం జరుగుతుంది. అందుకే రేవంత్ ఈ సమీకరణాన్ని ముందుగానే అంచనా వేసినట్లుగా నవీన్ను తెరపైకి తెచ్చినట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే కారణంగా జూబ్లీహిల్స్ అభ్యర్థిత్వం కాంగ్రెస్ మజ్లిస్ సంబంధాల్లో కొత్త దశకు సంకేతంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి ఎంఐఎం దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్కు మజ్లిస్ పార్టీ మద్దతిస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ముస్లిం ఓటర్లున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 2014లో ఎంఐఎం నుంచి పోటీ చేయగా 41,656 ఓట్లొచ్చాయి. మాగంటి గోపీనాథ్కు నవీన్ యాదవ్ గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానాల్లో నిలిచారు. పార్టీకి సుమారు 4.28% ఓట్లు తెచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అజారుద్దీన్కు గణనీయమైన స్థాయిలో ఓట్లు పడ్డాయి. అయితే తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లిస్ పోటీ చేయకపోవడంతో కాంగ్రెస్తో మైత్రి కుదిరిందన్న టాక్ వినబడుతోంది. ఇదే జరిగితే అధికార పార్టీకి పెద్ద మద్దతు లభించే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ వంటి ప్రతిష్టాత్మక నియోజకవర్గంలో విజయాన్ని సాధించడం కాంగ్రెస్ పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది అనడంలో సందేహం లేదు. నవీన్ విజయం కేవలం ఒక సీటు గెలుపు కాదు, అది గ్రేటర్ పరిధిలో పార్టీ పునరుజ్జీవానికి సంకేతంగా నిలుస్తుంది. పార్టీ లోపల కూడా ఈ ఎంపిక ఉత్సాహాన్ని నింపింది. నవీన్ యాదవ్ ఎంపిక రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్కు కొత్త ఊపునిచ్చే నిర్ణయంగా మారింది. ఈ వ్యూహం వాణిజ్యవేత్తల ఓట్లు, మజ్లిస్ అనుకూల ఓట్లు, మధ్యతరగతి మద్దతు, ఈ 3 వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావాలన్న ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇక జూబ్లీహిల్స్ స్థానాన్ని గెలిస్తే అది రేవంత్ రాజకీయ దూకుడుతో పాటు కాంగ్రెస్ తిరిగి పట్టణ రాజకీయంపై ఆధిపత్యం సాధించే సంకేతంగా నిలుస్తుంది. ఇటు గ్రేటర్ ఎన్నికలు కూడా 6 నెలల్లోగా షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి. అయితే గ్రేటర్లో కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించలేకపోయింది. కంటోన్మెంట్లో ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా గెలిస్తే గ్రేటర్లో ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తీ ఏ మేరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.